హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ ఫ్యాలిమీ. చూడగానే ఈ సినిమా టైటిల్ ఫ్యామిలీ అనుకుంటాం. ఆ పదాన్నే కొంచెం మార్చి ఫ్యాలిమీగా పెట్టారు. కొద్ది రోజుల క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మలయాళం మూవీని ఇప్పుడు తెలుగులోకి కూడా డబ్ చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ చేశారు. 2 hours 6 minutes రన్ టైమ్ తో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా చూశాక నాకేమనిపించింది అంటే, అబ్బో సూపర్ అని చెప్పను కానీ టైం పాస్ కోసం చూడదగ్గ మంచి సినిమా. సినిమాలోని క్యారెక్టర్స్ అన్ని కూడా మన ఇంట్లోనో మన పక్కింట్లోనో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్స్ లో అయితే అంతగా ఏం అనిపించదేమో కానీ ఓటీటీలో మాత్రం బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సింపుల్ గా సినిమా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే, హీరో తాతయ్యకు ఎప్పటి నుండో కాశీ వెళ్లాలని ఉంటుంది. ఒకరోజు హీరో తన తాతయ్యని మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకుని కాశీకి స్టార్ట్ అవుతాడు. హీరో కూడా కాశీకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఆ కుటుంబానికి ఎదురైన పరిస్థితులేంటి, కాశీ చేరుకోగలిగారా లేదా అనేదే మిగిలిన కథ. అలానే ఫస్ట్ హాఫ్ లో చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలు, హీరో లవ్ ఇలాంటివి కూడా ఉంటాయి. ప్లస్ పాయింట్స్, సినిమాకు మెయిన్ ప్లస్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఓవర్ ది టాప్ లేకుండా మనకు తెలిసిన వాళ్ళనే, మనలో చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్సే స్క్రీన్ మీద చూసినట్లుగా అనిపిస్తుంది. సో ఈజీగా కథకి కనెక్ట్ అయిపోతాం. యాక్టర్స్ అందరూ కూడా వారి వారి రోల్స్ కి బాగా సెట్ అయ్యారు అండ్ వారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలానే ఫస్ట్ హాఫ్ లో ఉండే చిన్న చిన్న ఫన్నీ సీన్స్ కూడా సరదాగా అనిపిస్తాయి. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. బీజిఎం సీన్స్ కి తగ్గట్టు బాగుంది. అలానే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, ట్రైలర్ చూస్తే కాశీకి వెళ్ళాలి అనుకునేది మెయిన్ పాయింట్ గా చూపించారు. సో ఆ కాశీ ఎపిసోడ్ లోకి సినిమా వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చిన్న చిన్న ఎమోషన్స్ తో ఫన్నీ సీన్స్ తో సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ లో అది మిస్ అయింది. సెకండ్ హాఫ్ చాలా వరకు ఒకే సింగిల్ పాయింట్ మీద మాత్రమే కథ రన్ అవుతూ ఉంటుంది. సో కొంచెం బోర్ కొట్టింది. అలానే కొన్ని ఎమోషనల్ సీన్స్ అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. మెయిన్ గా హీరో మ్యారేజ్ సీన్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఒక సీన్ అయితే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. చాలా చోట్ల హిందీ డైలాగ్స్ ఉన్నాయి. సో వాటిని సబ్ టైటిల్స్ తోనే చూడాలి. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే, కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ టైం పాస్ కోసం అయితే ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ సినిమాకు మనం ఇచ్చే రేటింగ్ 6.5/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.